ఉందమ్మా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అంటే ఏం చేస్తాం, రైతులకైతే మరీ అన్యాయం చేసిండండి. 2 లక్షలు మాఫీ అన్నాడు. ఒక కుటుంబానికి రెండేటికా ఏం చెప్పలేదు. మాకు 2 లక్షలు ఉండే, చెరు 2 లక్షలు. మేము అవి ఇద్దరికి చెర్రండి అవుతాయని మేము ఊకున్నాం. లాస్ట్గా ఏం చేసిండు, 1 లక్ష చేసిండు. మాకు ఇప్పుడు మొత్తం 3 లక్షలు కట్టేసినాం. అవి కట్టి వాటికి వడ్డీలు అవుతాయి కానీ మాఫీగా రాలేదు. రైతు బంధు రాలేదు. అంటే అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే ఏం చెప్తారమ్మా? కేసీఆర్ బాగానే చేసిండండి, రైతులకు బాగా చేసిండు. మాఫీ ఈయన కూడా రైతు రుణమాఫీ అన్నాడు, రైతు బంధు రాలేదు. అన్నాడు. రైతు రుణమాఫీ ఫస్ట్ చెప్పాలి. ఒక కుటుంబానికి 1,00,000 అంటే వాళ్ళు సెట్ చేసుకునే వాళ్ళు కదా. కుటుంబం 2 లక్షలు, మనిషికి 2 లక్షలు అంటే మా ఇద్దరికి 2 లక్షలు 4 లక్షలు మేము అనుకున్నాం. ఎవరు ఇప్పటి వరకు రాలే. 2 లక్షల మంది 1,00,000 వడ్డీ కట్టినాం. అట్లా చేసి రానివన్నీ అప్లై చేసుకోండి వస్తాయని చెప్పిండు. అప్లై చేసిన మేడం, తిరుగుతూనే ఉన్నాం. రైతు వేదిక దగ్గరికి వెళ్ళినాం. అది చేసిండు ఏది. అంటే ఇప్పుడు చూస్తుంటే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. మరి సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తా, బీజేపీ వస్తా, బీఆర్ఎస్ వస్తుంది? ఇక అది మనం చెప్పలేం. అంటే కేటీఆర్ అంటుండు కదా, ప్రజలు మమ్మల్ని కావాలనుకుంటారు, మళ్ళీ మేము వస్తాం, 10 ఏళ్ల పరిపాలన చేసిన అభివృద్ధి మర్చిపోలేరు అని అంటుండు కదా, మరి నిజమే అంటారా? కేసీఆర్ చేసిండులే, బాగానే చేసిండు. నీళ్లు కానీ ఏది కానీ మంచిగా తెప్పించిండు, బాగానే చేసిండు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది అదొక పొరపాటు. రైతులకు కనీసానికి అన్ని సౌలతులు ఏది చేసినా కానీ రైతు బంధు వేయాలి కంపల్సరీ. వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాటి మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. రైతు బంధు అయితే వేయలేదు.